సిద్దిపేట జిల్లాను ఆనుకొని 60 కిలోమీటర్ల పరిధిలో 12 రిజర్వాయర్లు 133 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, ఇక్కడ సమగ్ర మత్స్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు పిట్టల రవీందర్ పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు తుపాకుల బాలరంగంతో కలిసి ఆయన మాట్లాడారు. భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో మత్స్యరంగ అభివృద్ధికి 5 సమగ్ర మత్స్య అభివృద్ధికి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్న సిద్దిపేట సమగ్ర మత్స్య అభివృద్ధి కేంద్రానికి సిద్దిపేట అన్ని అర్హతలు కలిగి ఉందన్నారు. మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిని, నా పేరు తుపాకుల బాలరంగం ముదిరాజ్. నేను పొన్నాల ప్రాథమిక సహకార సంఘం మత్స్య శాఖ అధ్యక్షుడు కూడా. అయితే పెద్దలు పిట్టల రవీందర్ గారు అది చాలా గతంలో కూడా ఫిషరీస్కి చాలా మంచి అనుభవం ఉంది. తను రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడు కూడా పనిచేసింది కాబట్టి జర్నలిస్టుగా అతను చాలా కోణాల నుంచి అనుభవం ఉంది. సిద్దిపేట ప్రాంతం రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అట్లాగే అందగిరి, ఇలా చాలా రాష్ట్రంలోనే ఎక్కువగా నీటి వనరులు, ఉపరితల నీటి వనరులు, రిజర్వాయర్స్ అనేటువంటి సిద్దిపేట ప్రాంతం మత్స్య సమగ్ర మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా దీనికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలి. కేంద్రం కూడా బడ్జెట్లో దీనికి నిధులు కేటాయించినట్టుగా తెలుస్తుంది కాబట్టి దాన్ని ఆసరా చేసుకుని అటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మా సిద్దిపేట గౌరవ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు, అలాగే సిద్దిపేట పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కూడా దీనిపైన చొరవ తీసుకొని దీన్ని అత్యంత శ్రద్ధతోని వెంటనే ప్రతిపాదన పంపించడానికి అన్న యొక్క సహకారం తీసుకోవాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్ర మత్స్య అభివృద్ధి కేంద్రాలను 5 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఒక్కొక్క కేంద్రానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నది. అందులో ఒక కేంద్రాన్ని తెలంగాణలో నీటి వనరులు అత్యధికంగా ఉన్నటువంటి సిద్దిపేట లాంటి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల అదనంగా చేపల ఉత్పత్తి ఇప్పుడున్న 40,000 టన్నుల వార్షిక ఉత్పత్తి 2 లక్షల నుంచి 3 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సాంకేతికంగా అనేక అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ప్రభావం పడుతుంది. అందుకని 10,000 మందికి సిద్దిపేట కేంద్రంగా ఏర్పాటు చేసే సమగ్ర మత్స్య అభివృద్ధి కేంద్రం ద్వారా 10,000 మందికి అదనంగా ఉపాధి అవకాశాలు మత్స్యరంగంలో కల్పించేందుకు అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడున్నటువంటి 20,000 పైచిలకు మత్స్యకారులకు అదనంగా మా ఫిషరీస్ ద్వారా మరియు అక్వాకల్చర్ ఈ రెండింటిని అభివృద్ధి చేయడం ద్వారా సమగ్ర మత్స్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా 10,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రాంతం ఈ 12 రిజర్వాయర్లు 133 టీఎంసీల నీటి వనరులు ఉన్నటువంటి సిద్దిపేట జిల్లాను ఒక మత్స్యాభివృద్ధి కేంద్రంగా, ఫిషరీస్ హబ్గా తయారు చేయడం ద్వారా దేశంలోనే మత్స్యరంగానికి ఒక దిక్సూచిలాగా ఈ ప్రాంతం ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారిని, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ రావు గారిని, ప్రభుత్వ అధిపతులను, మిగతా అన్ని రాజకీయ పార్టీలను, మా మత్స్య సహకార సంఘాలన్నింటినీ కూడా నేను కోరుతా ఉన్నా. వెంటనే